మార్పు రాని దేశంలో మనం బ్రతుకుతున్నామా? బ్రతకాలంటే భరించక తప్పదా? తప్పో ఒప్పో ఆడపిల్లగా పుట్టాను అంత మాత్రాన చిన్న చూప? ఎవరు ఏమి అయిపోతే ఏమిటి? మీకు కావలసిన ఆనందం ఆడదాని దగ్గర నుండి రావాలి. అది కష్టమైనా అందుకు శిక్షగా ఆడపిల్ల ప్రాణాలు పోయినా పర్లేదు. ఆడదానిగా పుట్టినందుకు ఇంత శిక్ష వేయటం తప్పు కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే మనసుకు అందని మాటలు చెప్పాల్సి వస్తుంది. ఇలాగే మెదులుతూ ఉంటుంది ప్రస్తుతం ప్రతి ఆడపిల్ల మనసులో. ఈరోజు ప్రియమణి గారు తన ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టారండి. మొన్న కేరళలో జరిగిన రేప్కు సంబంధించి బాధపడుతూ ఉండగానే ఈ మధ్య బెంగళూరులో ఒక అమ్మాయిని అందరూ చూస్తుండగానే కిడ్నాప్ చేశారు. ఏమిటి ఈ దేశము ఇక మారదా? ఇండియాలో ఉన్న ప్రతి ఆడపిల్ల ఆడవాళ్ళు అందరూ ఇంకెక్కడికి అయినా సేఫ్గా ఉండే దేశానికి వెళ్ళిపోండి అంటూ ప్రియమణి గారు తన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ఆవిడ చెప్పిన ప్రతి మాట కరెక్టే. నిజాన్ని నిర్భయంగా చెబితే ఎవ్వరూ ఒప్పుకోరు కదా. అందుకే కొంతమంది ప్రియమణి గారు పెట్టిన ట్వీట్కి వ్యతిరేకంగా ట్వీట్స్ పెడుతున్నారండి. ఎవరు ఏమనుకున్నా పర్లేదు. ఒకరు తప్పు చేస్తే పొరపాటు అనుకోవచ్చు, 10 మంది తప్పు చేస్తే తప్పక జరిగిపోయిందేమో అనుకోవచ్చు. కానీ సంవత్సరం తిరగక ముందే భరించలేని తప్పులు చేస్తూ పోతే ప్రభుత్వం పట్టించుకోదా? ఒకవేళ పట్టించుకున్నా ఏది మార్పు? ఓహో, మార్పు అంటే అంబులెన్స్లో సైరన్ వాయించుకుంటూ వస్తుందాం కదా. మరి 100 సంవత్సరాలు గడిచిపోతున్నా అలాంటి సౌండ్స్ ఎప్పుడు వినలేదే? ఇలాగే మెదులుతూ ఉంటాయి ఇండియాలో ఆడపిల్లను కన్న ప్రతి తల్లి మనసులోనూ. మానవత్వం మిగిలితే చాలు, డబ్బు బంగారం మాకొద్దు అనుకునే వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారండి. ఇవి కేవలం ప్రియమణి గారి మనసులో మెదిలే నా వ్రాతలే, ఎవరిని బాధ పెట్టడానికి కాదు. నేను 100% ప్రియమణి గారి మాటలను సపోర్ట్ చేస్తున్నాను. దయచేసి ఆడపిల్లని అమ్మలా చూడండి, మృగంలా మారటం మానతావు. నా మాటలను సపోర్ట్ చేసేవాళ్ళు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.